నాగేశ్వరి మాత్రమే కాదు, అసలైన లాకెట్ కూడా నా దగ్గరే ఉంది. నన్ను నమ్మండి, నేనే నాగేశ్వరిని. కాదు కాదు, నేనే నాగేశ్వరిని. కాదు, నేనే నాగేశ్వరిని. నన్ను నమ్మండి. కాదు, నేనే నాగేశ్వరిని. ఇప్పుడు నిజమైన నాగేశ్వరి ఎవరో చెప్పకపోతే స్వర్ణ విగ్రహం పోయినా పర్వాలేదని ముగ్గురిని చంపేస్తాను. నన్నేం చేయకండి, నేనే నిజమైన నాగేశ్వరిని. కాదు, నేనే నాగేశ్వరిని. ఆపండి, వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారు. నేనే నాగేశ్వరిని, నన్ను నమ్మండి. నిజమైన నాగేశ్వరి ఎవరో మీరు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఇప్పుడు నేను మీ ముగ్గురిని షూట్ చేస్తాను. నిజమైన నాగేశ్వరిని ఆ దైవమే కాపాడుతుంది. బాబు వద్దు, ఎవరిని ఏమీ చెయ్యొద్దు. ఇలాగే ఆ దుష్టశక్తి ఒకసారి నా చేతులారా నాగేశ్వరిని షూట్ చేసేలా చేసింది. ఇప్పుడు మనం ఇలా ఆవేశంలో ఏదైనా చేస్తే మన నాగేశ్వరి ప్రాణాలకు ప్రమాదం కలగొచ్చు. నాగేశ్వరి, నువ్వు ఆ దైవాన్ని ప్రార్థించు. నిజమైన నాగేశ్వరి ఎవరనేది ఆ దైవమే మాకు తెలియజేస్తుంది. ప్రార్థించు నాగేశ్వరి. గుణ, గుణ, శత్రు సంహారం చేసే సమయం ఆసన్నమైంది. బయలుదేరు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? తీసుకో. అదిగో ఆ గుర్రం ఎక్కు. అదే నువ్వు వెళ్ళవలసిన చోటికి తీసుకువెళ్తుంది.
వాడిని చంపు. దుష్టశక్తి దైవశక్తి చేతిలో అంతమైపోక తప్పదని మళ్ళీ మరోసారి రుజువైంది. అంతా ఆ నాగేశ్వరి దేవి మహిమ. అమ్మా, దుష్ట శిక్షణ అయిపోయింది. నాగేశ్వరికి చూపును ప్రసాదించే సమయమూ ఆసన్నమైంది. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? ఇన్నాళ్లుగా నాగేశ్వరి చుట్టూ అలుముకున్న చీకటిని ఛేదించి వెలుగునివ్వు. నాగేశ్వరికి నీ చేతుల ద్వారా చూపును ప్రసాదించు. నాగేశ్వరి, కళ్ళు మూసుకో. నాగేశ్వరి, ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరు.
నాగేశ్వరి, ఒక్కసారిగా వెలుగుని చూడలేకపోతున్నావనుకుంటా. మళ్ళీ మెల్లగా కళ్ళు తెరిచి చూడు. అమ్మా, నాగేశ్వరి, అమ్మా, నువ్వెవరివో తెలియదు. అచ్చు నా బిడ్డలాగే ఉన్నావు గనక నా సొంత బిడ్డవనే భావిస్తున్నాను. నాగేశ్వరికి చూపు ప్రసాదించి ఇప్పుడు మా అందరికీ సంతోషాన్ని పంచిపెట్టావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు కృతజ్ఞతలు చెప్పేందుకు నేను మీకు సహాయం చేయలేదు. నాగేశ్వరికి చూపును ప్రసాదించడం నా బాధ్యత. నా బాధ్యత నేను నెరవేర్చాను. బాధ్యతో సాయము, దానికి ఏ పేరు పెట్టినా నువ్వు చేసిన ఈ గొప్ప కార్యానికి మేమెప్పటికీ రుణపడుంటాం. రుణం తీర్చుకోవడం మీ బాధ్యత. మరి నా రుణం తీర్చుకోరా మీరు? నువ్వెంత గొప్ప కార్యం చేసిన దానివి. నువ్వు ఆజ్ఞాపించాలి కానీ అడగకూడదు. చెప్పు, ఏం చేయాలి? నువ్వేం చెప్పినా చేయడానికి నాగేశ్వరి కుటుంబం మొత్తం సిద్ధంగా ఉంది. ఏం లేదు, రేపు సూర్యగ్రహణం. నాగేశ్వరిని సర్పవనం తీసుకువెళ్ళి స్వర్ణ విగ్రహ ప్రతిష్టని పూర్తి చేయాలి. ఏం నాగేశ్వరి, చేస్తావా? తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం. మరి నేను బయలుదేరినా? బయలుదేరుతున్నారా? ఎక్కడికి? మీరు మాతో పాటు ఉండొచ్చుగా. లేదు, నేను వచ్చిన కార్యం పూర్తయిపోయింది. బయలుదేరుతున్నాను. నాకు చూపు లేని సమయంలో నాకు చూపుగా ఉండి ఇప్పుడు అర్థాంతరంగా వెళ్ళిపోతాను అంటే నేను ఒప్పుకోను. నువ్వు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు నీకు చూపు వచ్చేసిందిగా నాగేశ్వరి, ఇక నేనెందుకు చెప్పు? అలా అనకు. నాకు బాధగా ఉంది. నువ్వు వెళితే నాలో సగభాగం వెళ్ళిపోయినట్టే. అవునమ్మా, మా అందరి కోసం నువ్వు మాతో పాటే ఉండు. మాకు నువ్వు వేరు, నాగేశ్వరి వేరు కాదమ్మా. ఇద్దరూ ఒకటే. దయచేసి మాతో ఉండు. మీరే అంటున్నారుగా నాగేశ్వరి వేరు కాదు, నేను వేరు కాదు అని. నాగేశ్వరిలోనే నన్ను చూసుకోండి. అది కాదమ్మా, నాగేశ్వరి స్థానంలో నువ్వు ఉండి నాగేశ్వరి చేయవలసిన పనులు పూర్తి చేస్తూ చూపులేని ఈమెను కాపాడుతూ వచ్చావు. ఇప్పుడు ఈమెకు చూపుని కూడా ఇచ్చావు. రేపు సూర్యగ్రహణానికి విగ్రహాన్ని బయటకు తీయాలంటున్నావు. అది కూడా నువ్వే దగ్గరుండి పూర్తి చేస్తే మాకు కాస్త తృప్తిగాను సంతోషంగానూ ఉంటుంది. అది నేనుండి జరిపించాల్సిన కార్యం కాదు, నాగేశ్వరి చేయవలసింది. తనే పూర్తి చేస్తుంది. తెడ్డు లేకుండా తెప్పెలా ఒడ్డుకి చేరుతుంది చెప్పు? ఇంత దూరం ప్రయాణం చేసి ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంటి? ఒడ్డు చేరిపోయాక తెడ్డు అవసరం లేదు, తెప్ప అవసరం లేదు. అయినా విగ్రహ ప్రతిష్ఠ చేయించడానికి సన్యాసి ఉన్నారుగా, అంతా దగ్గరుండి జరిపిస్తారు. అందరూ ఇంతగా అభ్యర్థిస్తున్నారుగా, రేపటి వరకు ఉండండి. నా టైం అయిపోయింది. నేను బయలుదేరాలి. నేనుండకూడదు. ఎందుకు ఉండకూడదు? సరే, ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అమావాస్యకి, పౌర్ణమికి, సూర్యగ్రహణానికి నా రూపం మారిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రూపం నాది కాదు, నాగేశ్వరి నీడ లాంటిది. మంచిని కాపాడడం కోసం ఈ రూపంలో వచ్చాను. నాగేశ్వరి, ఇదిగో
ఈ లాకెట్ తీసుకో. స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీసేంత వరకు దీన్ని జాగ్రత్తగా ఉంచుకో. తీసుకో. ఈ లాకెట్ని మంచి పనులకు మాత్రమే ఉపయోగించు. వస్తాను. బాధపడకు. నేను వెళ్తోంది మరో చోట మంచి పని చేయడానికి. వస్తాను. మళ్ళీ వస్తావా? అవసరం అయితే ఆ తల్లి నన్ను పంపిస్తే వస్తాను. వస్తాను. పదండి, మనం సర్పవనం వెళదాం. రాత్రికక్కడే గుళ్ళో ఉండి పొద్దున్నే నదికి వెళ్ళి స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీద్దాం. స్వామి, నాదో మనవి. ఏంటమ్మా? నేను హాస్పిటల్కి వెళ్ళి నా చెల్లెలు మైత్రిని ఒక్కసారి చూడాలి. చూసి వెళ్దాం స్వామి. అలాగే. ఈ లాకెట్ని మంచి కార్యాల కోసం మాత్రమే ఉపయోగించమన్నారు. నిర్జీవంగా పడున్న మైత్రిని, తన భర్తని మామూలు మనుషుల్ని చేయడం మంచి పనే కదా. అవునమ్మా. అయితే నేను ఈ లాకెట్ మహిమతో వీళ్ళని మామూలు మనుషుల్ని చేస్తాను. అలాగే.